హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నటి వరకు మీరు వినాయక చవితి సంబరాలు అనేది చూశారు. డే 1, డే 2, డే 3 లెక్క. ఇప్పుడు మనము దసరా సందర్భంగా దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నామండి. ఈరోజు డే 1 మీకు ఎలా జరుగుతుంది అనేసి మీకు ప్రాయస్ మొత్తం అంతా చూపిస్తాను. చూడండి, నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేస్తాము, విగ్రహం ఎలా తెచ్చాము, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము. మీరు చూస్తే మీకు నచ్చుతుంది. చూసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే ఇంకా డెకరేషన్ పనులు అనేది ఇంకా కొంచెం మిగిలే ఉన్నాయి, జరుగుతున్నాయి. దానికి అంతటికీ బాధ్యత మన చిట్టి అన్న చూసుకుంటున్నాడు. నాగేంద్ర అన్న, జాస్తి నాగేంద్ర అన్న. అన్న ఇట్లా తిరిగి ఉన్నా నువ్వు. ఇవే మనకి డెకరేషన్ సంబంధించి. ఇంకా మనకు టెంకాయ పట్టలు కట్టేది ఉంది, అరటికేలలు చెట్లు చిన్న చెట్లు కట్టేది ఉంది. పిల్లలు చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు. తెచ్చుకుంటారా అంత వద్దులేరా. రివర్స్ పెడతారా కొడతాను. అయితే 11 దినములు కనకదుర్గా భవాని
ఇప్పట్లో కూర్చొని బహుశా ఈ ఇప్పట్లో బహుశా సత్యనారాయణ నామ తీసుకుంటే ఇప్పుడే నల్లమ్మ నామదేశ కుమారాः పురుషోత్తమ చౌదరి నామదేశ పత్నిः స్వరూపరాణి నామదేశ శ్రీపతిత కుమారాः వరుణ్ కార్తిక్ నామదేశ కుమార్యాः నాగభారతి నామదేశ కుమారాः వెంకటేశ్ చౌదరి నామదేశ సన్నుడు గోత్రోత్ బహుశా గజవాడ కనకదుర్గమ్మ శ్రీశైలమున భ్రమరాంబిక రూపమునెత్తినావు ఆనంద కిలాత్రి పర్వతము పైన వైద్యుల కనకదుర్గమై నిలిచినావు కదమ్మా కృష్ణమ్మకు తోడు పలుకుతా ఉండావు
नमः ओम सर्वदेवता देवे नमः ओम गौरी नमः ओम परमाय नमः ओम ईशाय नमः ओम नागेन्द्रतनयाय नमः ओम सत्याय नमः ओम ब्रह्मचारिणे नमः ओम शरण्ये नमः ओम दैवमात्रे नमः ओम त्रिलोचिने नमः ओम ब्रह्मचारिणे नमः ओम वैष्णव्ये नमः ओम रौद्रे नमः ओम कालरात्रे नमः ओम तपस्विने नमः ओम शिवदूत्ये नमः ओम विशालाक्षाय नमः ओम चामुण्डाय नमः ओम विष्णु सौदर्ये नमः ओम चक्राय नमः ओम चिन्मयाकाराय नमः ओम महिषासुरमर्दिने नमः ओम कात्यायिने नमः ओम कालरूपाय नमः ओम गिरिजाय नमः ओम मेनकात्मजाय नमः ओम भवानिन्ये नमः ओम मातृकाय नमः ओम श्रीमात्रे नमः ओम महागौरी नमः ओम रमाय नमः ओम रामाय नमः ओम श्रीस्मिताय नमः ओम ब्रह्मस्वरूपाय नमः ओम राज्यलक्ष्मी नमः ओम शिवप्रियाय नमः ओम नारायणे नमः ओम महाशक्ति नमः ओम नवोदयाय नमः ओम भाग्यदायिने नमः ओम अन्नपूर्णाय नमः ओम सदानन्दाय नमः ओम योगन्ये नमः ओम मोहिने नमः ओम अस्नाय नमः ओम ज्ञानरूपाय नमः ओम नित्याय नमः ओम नित्यस्वरूपाय नमः ओम कमलाय नमः ओम कमलाकाराय नमः ओम सत्यवर्णाय नमः ओम कमलाय नमः ओम कमलाय नमः ओम विरूपाक्षाय नमः ओम वीराराजये नमः ओम हेमंबासाय नमः ओम सृष्टिकाय सृष्टिरूपिणे नमः ओम भवानिये नमः ओम रजनाय नमः ओम योगनाय नमः ओम परमेश्वराय नमः ओम परमाय नमः మందలపల్లి మండలంలో ఘనంగా కనకదుర్గమ్మ తల్లి వేడుకలు 9 రోజుల పాటు ఘనంగా జరుగును. శ్రీ దుర్గాభవాని విజయవాడ కనకదుర్గమ్మ ఉరుముల వాయిద్యం. నమస్తే అన్న, చిట్టి అన్న. తోరణము ఎందుకు కడుతున్నారు, దేనికోసం ఒకసారి తెలియజేయగలరా? నవరాత్రులు మొదటి రోజు భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు, ఈరోజు అమ్మవారి పూజ ఫస్ట్ రోజు ఈరోజు స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నవరాత్రి 9 రోజులు పూజ అందుకొని అమ్మవారు 10వ తారీఖు దశమి పూజ చేసుకొని 11వ రోజు అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పప్ప ఫ్రెండ్. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ హలో ఫ్రెండ్స్. దాని తర్వాత Hello friends, my name is Karan Kumar. I am studying in first standard. Today I was saying in my drawing class is with inside some clothes. First one, second one, third one, third one. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆక్పాక్ కరేపాక్ అన్నట్లు చెప్పినావు. నువ్వు కూడా ఆక్పాక్ కరేపాక్ అని చెప్పావునా? ओम साधुदेविकं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतत्परमान् नित्यं विश्वनारायणगुरुं नारायणपरो ज्योतिरात्मनारायणपरः नारायणपरो ध्याताध्यानं नारायणत्वं विश्वत्वं ब्रह्मत्वं प्रजापते तदुमहापो ज्योतिरसो अमृतं ब्रह्मभोगोचरं राजाधिराजाय प्रसिद्धसायिने नमो वयं वै श्रवणाय कुर्महे समय कामान् कामकामाय वद्योः कामेश्वरो वै श्रवणादुनातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः यो वै तां ब्रह्मणो वेदाः अमृतां प्रेम तस्मै ब्रह्म च आयुष्येत्यं प्रजां ददो अघारेभ्यः घोरघोरतुरभ्यः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गप्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् महादेव्यै विद्महे विष्णुभक्त्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कर्कोटकाय विद्महे नागभूषाय धीमहि तन्नो नागेन्द्र प्रचोदयात्
आचार्याय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् भास्कराय विद्महे महद्दिनकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपति ब्रह्मणोऽधिपति ब्रह्मस्वामिने अस्तुताशिवं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते दुर्गा देवता वेदं पुष्पं समर्पयामि
జోడు మంగళారతి దొరగమ్మ తల్లికి జోడు మంగళ తొడిగి చూడండి దొరగమ్మ తల్లికి వంతులైక తొడిగి చూడండి వంతులైక తొడిగి చూసి తీరగారి బొమ్మకు తోడు మంగళారతి దొరగమ్మ తల్లికి తోడు మంగళారతి దొరగమ్మ తల్లికి చెక్కు పసుపు చూడండి చెక్కు పసుపు చూసి తీరన బంగారి బొమ్మకు తోడు మంగళారతి దొరగమ్మ తల్లికి తోడు మిడిల్లో వద్దు ఈ సైడ్ పెట్టా నా సవాల్తో నేను సార్ విజయవాడ కందుకు మధ్యమిదేన వాచేన సగరేణ రక్షః
రక్షాబంధన మహోత్సవం ఆయన పెద్దలు మంచిది అయితే చేసుకున్న తర్వాత చేద్దాం. పంచదశేన మధ్యమిదేన వాచేన సకలేన రక్షః. గట్టిగా అంటే కట్టదు స్వామి. ఇంకా అంతేనా? రండి ఎవరన్నా నా వినయన్నా తప్పలేరా? నేను కట్టుకుంటా, నాకేం లేదు. అట్లా కాదు, 5 మంది కాదు. స్వామి కంకణాలు ఎందుకు కడతారు అనేది మా ఆడియన్స్ చెప్తారు స్వామి. కంకణాలు అనేది రక్ష, దీన్ని కంకణంగా అనేది రక్షాబంధన అంటాం. ఈ రక్షాబంధన కట్టుకోవడం వల్ల ఏమొప్ప లాభం అంటే ఈ రోజు నుంచి అమ్మవారి నిమజ్జనం వరకు మనం అమ్మవారి యొక్క రక్షణలో ఉంటాము అని ఒక ఉద్దేశం. తర్వాత కంకణాపలం అంటే మనం ఈ కంకణాలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి కార్యక్రమాలు మాత్రమే చేసుకోవాలి తప్ప మిగతా చోట్లకు పోయేది కానీ, ఎక్కడంటే అక్కడ తిరిగేది కానీ, మంచాల మీద కూర్చునేది కానీ, ఎట్లా పడితే అట్లా తినేది తిరిగేది అట్లాంటివన్నీ చేయకూడదు. ఈ రోజు నుంచి రక్షాబంధన కట్టుకుంటే అమ్మవారి రక్షణలో ఉన్నట్లుగా భావించుకొని మనం అమ్మవారి సేవలో మాత్రమే ఉండాలి. అందుకోసం రక్ష అంటాం, రక్షాధారణ అంటాం. పశువులు అగ్ని దొత్తి పెట్టినారని ఊరికే వేసేది పైన అగ్ని దొత్తి ఇది దీపం ప్రజ్వల్య. కింద బట్ట కదా అందుకని వద్దులే స్వామి, గాలి రాదులే స్వామి. అట్లా లేదు 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 సామాన్ అనేది కరెక్ట్ లేదుగా లేదా ఇక్కడ నేను అట్లా గాలి గురించి కాదనేది అట్లా క్లాత్ అంతా ఉంది కదా అని సామాన్ కండి మాత్రం ఉంటే కద్దిరుగా ఏడు కాదు సార్. ఈరోజు మనము దసరా నవరాత్రుల సందర్భంగా దేవి నవరాత్రులు మొదటి రోజు మనం ఇక్కడికి వచ్చాము. ఈరోజు మనం లలిత త్రిపుర సుందరి కదన్నా, మనము బాల త్రిపుర సుందరి. మనము ప్రతిసారి వినాయక చవితి చేశాము, కానీ కొన్ని సంవత్సరాలుగా ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం మనం దసరా సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం ఏమని చెప్తారా? వినాయకుడు ప్రతి విలేజ్లోనూ అందరికీ తెలుసు పెట్టాలని. దుర్గామాతని ఉత్సవాలు జరుపుతారని మన రాయలసీమ జిల్లాలో తెలియదు చాలామందికి. మేము ఇంతకుముందు హైదరాబాద్లో జాబ్ చేసామని అక్కడ చూసాము. అక్కడ చేయడం మాకు నచ్చింది. అమ్మవారిని కూడా ఇలా వినాయకుడు మాత్రం చేయొచ్చని మాకు కూడా అనిపించింది. అందుకే వినాయకుడు అంటే నవరాత్రులు బాగా 11 రోజులు బాగా పూజలు
ఉంటుంది అమ్మవారు. మంచిగా లేడీస్ అందరూ భక్తులు అందరూ పాల్గొంటారు ఎంతో భక్తితోనూ. 11 రోజులు భక్తితో అందరూ ఉంటారు. దానికోసమనే అమ్మవారిని తీసుకొచ్చి పెట్టడం. మనం ఇది చూసుకున్నట్టయితే నవరాత్రులు అనేది మనం అనంతపురంలో చూసుకున్నా కూడా చేసేవారు లేరు, కానీ మన బత్తలపల్లి అనేది చాలా యూనిక్గా దేవి నవరాత్రులు అనేది జరపడం అనేది జరుగుతుంది. మనం విగ్రహం అయితేనేమి చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది మనం విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చినారు, దీని గల డీటెయిల్స్ చెప్తారా? అమ్మవారిని హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నుంచి తీసుకొస్తాము. ట్రాన్స్పోర్ట్ వెహికల్ నుంచి తీసుకొస్తాము. ఇది 9వ సంవత్సరము. 9 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి తీసుకొస్తాము. మనకి దీనికి గల స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారు? మనకి సపోర్ట్ చేసేవాళ్ళు మిత్రులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. మాకు ఎవ్రీ ఇయర్ మాకు మా సందీప్ బాబు మాకు అమ్మవారిని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 9వ సంవత్సరం కూడా ఆయన మాకు చేశాడు. చెప్పాలంటే మీ మీడియా ద్వారా ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్. లాస్ట్ ఇయర్ కూడా సందీప్ అన్న వచ్చినారు. సందీప్ అన్న అంటే ఎవరో కాదు, మన అల్లు అర్జున్ గారి ఫ్రెండే. అల్లు అర్జున్ గారి బెస్ట్ ఫ్రెండ్ సందీప్ గారు, రామనేని సందీప్. ఆయన ద్వారానే మేము ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందులోనే మా మిత్రులు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. మా ఊర్లో పెద్దలు అందరూ, మా గ్రామం అంతా సపోర్ట్ ఉంది. అందరి సహకారంతో మేము నవరాత్రులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మేము 9వ సంవత్సరము. మీ 9వ సంవత్సరం నడుపుతున్నామంటే కూడా మా గ్రామము, మా ప్రజలు, మా మిత్రులు, మా సందీప్ బాబు మాకందరూ తోడ్పాటు మాకు అందరూ వెనుకున్నారు కాబట్టి మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని ఉత్సవాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈసారి 9వ కాబట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాము. ముందు కార్యక్రమాలన్నీ మీకు తెలియజేస్తాం. మనము లాస్ట్ టైం చూసుకుంటే సందీప్ అన్న వచ్చినారు ఊరికి, హైదరాబాద్ నుండి మన కోసం అనేది వచ్చినారు. మనకి డొనేట్ కూడా చేస్తున్నారు ఆయన. ఈ సంవత్సరం కూడా వస్తున్నారు అనుకోవచ్చు మనం. ఈ సంవత్సరం కూడా వస్తున్నారు. అన్నదానం కూడా చేయిస్తున్నారు. 100% వస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జై దుర్గాబాద్. ఓకేనా. రంగన్నయ్య మాటల్లో మొత్తం అంతా మన భాస్కర్ అన్న చూసుకుంటే స్వామి దగ్గరే ఉండి లోపలే ఏం కావాలన్నా చూసుకునేది మన భాస్కర్ అన్న. బయట మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆర్గనైజర్, దీన్ని ముందరుండి నడిపించేది మన రంగన్నయ్య. మన రంగన్నయ్య మాటల్లో తెలుసుకుందాం. జై దుర్గా భవాని. ఆర్గనైజర్ అంటే మొత్తం ఫ్రెండ్స్ అన్ని అందరం కలిసికట్టుగా, నేను ఒక్కనే అని కదా, కలిసికట్టుగా కూర్చొని ఈ కార్యక్రమం చేద్దాం, ఈరోజు ఇది చేద్దామని అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే అది చేస్తాం. ఒక్కనే అనేది అది తప్పది. ఒక్కరే అని కాదు, అంటే మనకున్నారు. మన చిట్టి అన్నయ్య ఉన్నాడు, చిట్టి అన్నయ్యని చూపి. మన జే చిట్టి అన్న, ఇంకో అన్నయ్య మన ఇంకో చిట్టి అన్నయ్య ఉన్నారు, మన శేషు ఉన్నారు, రాము ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా అందరూ ఏదో పని చేస్తూనే ఉంటారు. కానీ మీరు మాత్రం వాళ్ళందరినీ ముందరుండి నడిపించి మనం ఇది చేయాలా, మనం ఇట్లా చేస్తే ముందరకు పోతుందని ఆర్గనైజ్ చేస్తారు. మీరు టీమ్ లీడర్ కింద మీరు ఉన్నారనమాట. మొత్తం మీరుంటేనే ఇది జరుగుతుందని అందరి భావన. దీని గురించి అది తప్పు. మాకు పెద్దలు ఉన్నారు, చిట్టి కావచ్చు, లక్ష్మణారెడ్డి కావచ్చు, మళ్ళీ సతీష్ కావచ్చు. వాళ్ళు గైడెన్స్ ఇస్తే మేము ఈ దారిలో ఇట్లా పోతాం. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇట్లా చేద్దాము అంతే తప్పితే మన మొదటిగా అయితే కాదు. పెద్దలు వాళ్ళు ముందు ఇలా చేయండి అని మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఆ విధంగా అరేంజ్ చేస్తాం. ఓకే, ఇంకా ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారు? జై భవాని. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.